హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. స్నానం, దానం, జపం, పూజలు, ఉపవాసంతో చేసే వ్రతాలు, వనభోజనాలు వంటివి చేయడం వల్ల జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం ఈ కార్తీక మాసం. అన్నిటికంటే ముఖ్యంగా ఒక్క దీపం వెలిగించడం ద్వారా మన పాపాలన్నీ పోగొట్టుకోవచ్చని కార్తీక పురాణం చెప్తుంది. ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు కృతికా నక్షత్ర సమీపంలో సంచరించడం వల్ల ఈ నెలకి కార్తీక మాసం అని పేరు వచ్చింది. కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో కానీ దేవాలయాల్లో కానీ 365 ఒత్తులతో దీపాన్ని పెట్టుకుంటారు. దానికి కారణం ఏమిటంటే, మనము తెలుసో తెలియకో ఏదో కొన్ని రోజులు సంవత్సరంలో దీపం పెట్టకుండా ఉంటాం కదండి. అలా దీపం పెట్టకుండా ఉన్న పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా లభించిన అద్భుతమైన తిథి కార్తీక పౌర్ణమినండి. అందుకే కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులున్న దీపాన్ని ఆవునేతిలో ముంచి వెలిగిస్తూ ఉంటామన్నమాట. అలా అందరూ ఆవునేతితో 365 ఒత్తుల్ని తడుపుకొని వాళ్ళ ఇంటిలో తులసి మొక్క దగ్గర కానీ లేకపోతే శివాలయం దగ్గర కానీ కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తాం కదండి. ఈ రోజు అంటే ఈసారి కార్తీక పౌర్ణమి శుక్రవారం ఉదయం 6 గంటల నుండి వచ్చింది కాబట్టి మేము ఆ రోజు సాయంత్రం పూట ఇంట్లో దీపాన్ని అంటే 365 ఒత్తులు వెలిగించుకొని శివాలయానికి కూడా వెళ్ళి అక్కడ కూడా 365 ఒత్తులు వెలిగించుకున్నామండి. ఇప్పుడు చూస్తున్నది మా ఊరి శివాలయం అన్నమాట. ఈ కార్తీక మాసం నెల రోజులు మనం ఒక పండగలా జరుపుకుంటాం కదండి. ఇప్పుడు మీరు చూస్తున్నది జ్వాలా తోరణానికి జరిగిన ఏర్పాట్లండి. దీనికి కూడా ఒక కథ ఉంది కదండి. యమద్వార దర్శనం అంటే భయం చెందిన ఋషులు దాని నుండి రక్షించేది పరమశివుడు ఒక్కడే కాబట్టి ఆయన్ని మహామృత్యుంజయ మంత్రాలతో ప్రార్థన చేశారు. వారికి ఆయన వరం ఇస్తూ కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణం ఏర్పాటు చేయమన్నారు. ఆ ప్రకారం యమద్వారం ఎలా ఉంటుందో ఆ విధంగా ఆలయాల ముందు జ్వాలా తోరణాన్ని నిర్మిస్తారు. అంటే 2 కర్రలు పాతి అడ్డంగా ఒక కర్రను కడతారు. కొత్త గడ్డి తీసుకువచ్చి దానికి చుడతారు. దాని మీద నెయ్యి పోసి అగ్నితో దాన్ని వెలిగిస్తారు. ఆ యమద్వారాన్ని చూడడానికి మీకు భయం వేస్తుంది కదా, ఆ భయం పోగొట్టడానికి నేనున్నాను అంటూ స్వామి తనకు అవసరం లేకపోయినా ఆ అగ్నితోరణం కింద పల్లకీలో మనతో పాటు వస్తారు. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణం కింద పార్వతీ పరమేశ్వరులు పల్లకీలో వెళుతూ ఉంటే వారితో కలిసి 3 సార్లు ఆ తోరణం కింద అటు ఇటు ఎవరు వెళ్ళి వచ్చారో వారు యమద్వారంలో ఉండే అగ్నితోరాన్ని చూడరు. అంటే శివలోకాన్ని కానీ విష్ణులోకాన్ని కానీ పొందుతారు అని మహర్షులకు పరమేశ్వరుడు వరం ఇచ్చారనమాట. అలాగా మహర్షులతో పాటు వాళ్ళ ప్రార్థనల మీద మనకు కూడా ఈ వరం ఇచ్చారనమాట ఆ శివయ్య. అందుకే కార్తీక పౌర్ణమి రోజు ప్రతి శివాలయంలోనూ జ్వాలా తోరణాన్ని వెలిగిస్తారు. ఆ జ్వాలా తోరణం కింద శివపార్వతుల పల్లకీతో పాటు 3 సార్లు భక్తులు కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటారనమాట. మేము కూడా కార్తీక పౌర్ణమి రోజు శివాలయానికి వెళ్ళి 365 ఒత్తులు తర్వాత ఇలా శివయ్యని దర్శించుకొని ఆకాశ దీపంలో కూడా నూనె ఒత్తి వేసుకొని కొంచెంసేపు ప్రశాంతంగా శివాలయంలో కూర్చొని ఇంటికి తిరిగి వచ్చామండి. మేము తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకుంటాము అని చెప్పాం కదా, దాంతోపాటు 365 ఒత్తులు కూడా వెలిగించుకుంటాం కదా. అలా వెలిగించినప్పుడు మాకున్న ఆచారం ప్రకారం చంద్రుడికి ఆ రోజు ఆవు పాలు, చలిమిడి వడపప్పు, బెల్లం వేసిన పిండితో అట్టు కానీ లేకపోతే ఆ అట్టు మీద బెల్లం ముక్క వేసి కానీ ఆ చంద్రుడికి నైవేద్యం సమర్పిస్తాం అన్నమాట. వీటితో పాటు తాంబూలం, కొబ్బరికాయ ఎలాగో ఉంటుంది కదండి. మా ఊరు శివాలయం చూడండి దీపాలతో ఎంత అందంగా ఉందో. కార్తీక దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. మనకి 12 నెలలు ఉన్నప్పటికీ ఏ నెలలో పెట్టే దీపానికి ఆ నెల పేరు లేదు. ఒక్క కార్తీక మాసంలో వెలిగించే దీపానికే కార్తీక దీపం అని పేరుందండి. కాబట్టి కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే చాలు, చాలా పుణ్యం వస్తుందని మనం వెలిగిస్తామన్నమాట. ప్రతి ఒక్కరూ ఒక్క దీపం పెట్టైనా కార్తీక దీపం పెట్టాము అని ఆనందపడిపోతాం కదండి. అంతటి ప్రాముఖ్యత కదండి ఈ కార్తీక మాసంలో పెట్టే దీపానికి. వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఊరు సాయిబాబా గుడిలో 365 ఒత్తులు వెలిగించేదండి. ఇక్కడ కూడా అందరూ వెలిగిస్తారన్నమాట.